కోరుతున్నాము. మన నూజివీడు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొలుసు పాత్రపాత్రి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గౌరవ మంత్రివర్యులు మన నూజివీడు శాసనసభ్యులు శ్రీ గొలుసు పాత్రపాత్రి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వివిధ శాఖల నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దయచేసి అందరూ మౌనంగా ఉంటే మన మీటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. చాలా కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉంటారు. లోకల్ లీడర్స్ అందరూ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము. మరి మీ ముందు ఒక విషయం ఉండాలి. తొలిసారిగా ఎమ్మెల్యేగా అయ్యి నూజివీడు వచ్చిన సందర్భంగా నూజివీడు మార్కెట్ కమిటీ సెక్రటరీ మర్యాద కోరకుండా సార్ని కలవడానికి వెళ్తే అంటే అప్పుడు మంత్రిగా కావాలి సార్. తొలి కలయికలోనే 5 నిమిషాలు నాతో నేను రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయవాడలో ఉన్నాను. ఈ మ్యాంగో మార్కెట్ గురించి సారు ముందుగా బాగున్నట్టు సేపు మాట్లాడారు. అయితే లోకేష్ గారు వచ్చి ఈ విధంగా చెప్పారు, దీన్ని ఎట్లా చేయాలి ఏంటనేది. ఫస్ట్ కలయికలను మర్యాద కోరకుండా ఇది కార్యరూపంలో ఎట్లా తీసుకురావాలనే కార్యదర్శి కల్లా మనకి ఎమ్మెల్యే గారు మనందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మన అదృష్టం కొద్ది మరి సార్ ఇప్పుడు మనకి క్యాబినెట్ లో ఉండడం జరిగింది. మరి మన పనులన్నీ కూడా చక్కగా మీ అందరి సహకారంతో చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మరి ఈ అవకాశాన్ని మనం అందరూ సద్వినియోగం చేసుకున్నాము. మరి లాస్ట్ ఇయర్ ఆగస్టు నెలలో దాదాపు 23-25 తారీఖు మధ్య మన రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పుడు లోకేష్ గారు నూజివీడు ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ మ్యాంగో రైతులు కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. వారి ఇంటరాక్షన్ లో చెప్పిన కూడా లోకేష్ గారు నోట్ చేసుకుని మరి వాటికి ఏ విధంగా పరిష్కరించుకున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. మీరందరూ వివరంగా ఉంటే కొంతమందికి ఆ వీడియో ఆడియో 5 నిమిషాలు వినిపిస్తాము. లోకేష్ గారితో మీరు ఇంటరాక్ట్ అయిన ఇక్కడ నూజివీడు ప్రాంత రైతులు ఏమేమి మాట్లాడారు ఏంటంటే ఒక ప్రాంతంలో మొత్తంగా ఇంటికి చేసుకుంటారు. ఏ గ్రామంగా గ్రామ యూనిట్ చేసినట్లయితే మనకి సముద్రం దగ్గరలో ఉంటే మనకి గాలి వల్ల ఎక్కువ వస్తుంది. కృష్ణా జిల్లాకి మెయిన్ ఎఫెక్ట్ మనకు గ్రామ యూనిట్ ఇన్సూరెన్స్ చేసినట్లయితే రైతులకు ఏ గ్రామంలో గ్రామ యూనిట్ చేసినట్లయితే మనకి గ్యారెంటీగా మనకి రైతులందరూ ఉపయోగపడుతుంది. 2 విషయాలు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మార్కెట్ తయారు చేసినట్లయితే పార్టీకి ప్రజాప్రతినిధులు అధికారులు అందరికీ నమస్కారాలు. మంత్రి గారు ఇక్కడ మ్యాంగో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎలా మనం ముందుకు పోతే బాగుంటుంది దాని ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో మీ అందరూ తెలుసు ఒకప్పుడు నూజివీడు మార్కెట్ ప్రసిద్ధి. కానీ ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా రాయలసీమ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ నూజివీడు నుంచి ప్రొడ్యూస్ చేయలేదు. దాని కారణాలన్నీ మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మేము అందరూ మాట్లాడేందుకు మన రాష్ట్రంలో 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మాట్లాడితే మీ ఒక్క నెల్లూరు జిల్లాలో ఇప్పుడు నూజివీడుకి సంబంధించి 34,000 హెక్టార్లు ప్రధానమైనటువంటి జిల్లా. దీన్ని మొదటి సమస్యగా తీసుకొని మన గౌరవ మంత్రులు దీన్ని టేకప్ చేసేందుకు ఒకసారి వారికి అందరూ కూడా గట్టిగా
గారు నూజివీడు పాదయాత్రకు వచ్చినప్పుడు మాట్లాడిన రైతులందరి అభిప్రాయాలని ఇప్పుడు వినిపించకుండా కొన్ని మాత్రమే వినిపించారు. అది సమాజానికి నష్టం చేస్తుంది. ఇప్పుడు నా వరకు నేను సమాజం కోసం పాటుపడేవాడినే కానీ వ్యక్తిగత లాభం కోసం నేను రాలేదు. ఇక్కడ మామిడి నూజివీడు మామిడి అనేది ప్రపంచ ప్రఖ్యాతి. కానీ అమెరికాలో కూడా నూజివీడు పొద్దు పెడతారు మామిడికాయలు అమ్మే చోట. కానీ ఇక్కడ పుస్తకాల్లోనే మిగిలింది. ఇక ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. విద్యారంగ శాఖ వారు వీటికి సమాధానాలు చెప్తారో ఎవరు చెప్తారో నాకు తెలియదు. కానీ నేను మామిడి వ్యాపారస్తుడిని, మామిడి రైతుని కూడా. లోకేష్ బాబు గారి దగ్గర నుంచి ఒకటి నేను తీసుకున్నాను, అది ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు కోత దశలో పేరు బ్లాక్ టిప్స్ వస్తాను, కోతను బ్లాక్ చేస్తాను. మే నెల వస్తే బండేగా వస్తాను. బండేగా కాయ చెట్టు మీదే ఉంటుంది. అది కొండంతో గుడ్లు పెడుతుంది. ఆ కాయలో పురుగులు వస్తాయి. బయటికి వెళ్తే కొనుక్కెళ్ళి నన్ను నాశనం అవుతాం. ఎలా ఇక్కడ వీటికి నివారణ లేకపోకుండా ఇక్కడ దేశంలో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, దేశం అన్ని ప్రాంతాల నుంచి, వాళ్ళకి కూడా భద్రమైన మామిడికాయలు ఇచ్చి వాళ్ళని పంపించి వాళ్ళకి 10 రూపాయల వరకు వచ్చేటట్టు చేస్తే దీని మీద రీచెక్ చేయకోకుండా మామిడిని ఎలా బతికిస్తారో చెప్పండి. ఇక్కడ మీరు మీ అభిప్రాయాలు చెప్పిన తర్వాత మళ్ళీ మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు నన్ను పాదయాత్రలో నా వెంట రమ్మని చెప్పి తీసుకెళ్లిన సందర్భం. మా ఇంకోటి చెప్తున్నాను, చల్సాన్ రాజేంద్ర ప్రసాద్, పోతిరెడ్డిపల్లి. మామిడి నీళ్లు పెడతాం వచ్చిన తర్వాత మామిడి క్వాలిటీని చంపేశాం ఇక్కడ రైతుగా. నీళ్లు పెడతాం వచ్చాక మామిడి వాసన రావడం లేదు. మామిడి పౌడర్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తే ఇక్కడ వచ్చిన మార్పుల్లో రాబోయే కాలంలో రాబోయే తరాలకి ప్రపంచవ్యాప్తంగా పౌడర్ వాంటింగ్ ఉంది. షార్టేజ్ ఇక్కడ తయారు చేసే వ్యవస్థ లేదు. ఓకే రామకృష్ణ గారు నోట్ చేసి మీకు సమానంగా చెప్తాం. మళ్ళీ కూడా మీరు మాట్లాడే అవకాశం. ఓకే, కొద్దిగా మాట్లాడే వాళ్ళు మా నెల్లూరు గ్రామం వచ్చేసి మ్యాంగోకి త్రూఅవుట్ ఇండియాలోనే ఫస్ట్ మామిడికాయలు ఎక్కడైనా ఫస్ట్ వచ్చింది అనేది నెల్లూరు ఫస్ట్ స్టార్ట్ చేసింది. అంటే ఇంచుమించుగా నవంబర్ నుంచి మేము మామిడికాయలు భద్రాసలు కానీ చంద్రాసలు కానీ బంగిపల్లి అయితే కనుక ఇనుము ఫిబ్రవరి 10 మేము స్టార్ట్ చేస్తాం. అంటే కొన్ని మెడికల్లో పాటించి దాన్ని మేము ముందులో వచ్చేట్టుగా కల్లారు పోయబడి, అందులో చాలా మంది కల్లారు పోస్తారు. కానీ మేము కల్లారు పోయకుండానే కొన్ని సస్టైనబుల్ చేపట్టి అంటే మామూలుగా దమ్ము చేసి మన ప్యాడీకి ఏ విధంగా అయితే కనుక మనం దమ్ము చేసి నీరు నాలుగు పక్కన ఏ విధంగా కడతాం, ఆ రకంగా మ్యాంగో కూడా నిలవబెట్టి అది ముందులో వచ్చి రావడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మా రెడ్డిగూడెం మండలంలో వచ్చేసి మేజర్ ప్రాబ్లం వచ్చేసి చెప్పినట్టుగా ట్రిప్స్ అనేది మేజర్ ప్రాబ్లం ఏంటి? ట్రిప్స్ అండి కోడి పేరు అది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా భారీ నష్టం జరుగుతుంది. మనం ఎంత క్వాలిటీ నిలబెట్టాలన్నా కానీ ఎన్నిసార్లు మందులు కొట్టినా కానీ దాని ప్రభావం మందులు కొట్టడం రెట్టిపోయింది. దాని ప్రభావం రెట్టిపోయింది. అంటే దానికి ఏ మందు కొట్టాలి అనేది సరైన అవగాహన ఉండలేదు సార్. మీరు ఏంటంటే దైవవేదాచారం కొట్టమన్నారు, అది కొడుతున్నాము. కొట్టిన తర్వాత కొన్ని భయం మందులు వచ్చేసి ఈ భయం మందులు వచ్చిన తర్వాత విపరీతంగా
రెడ్డి ఎంపీసీలోనే మాకు 50 లక్షలు కవర్ వచ్చింది సార్. నా గవర్నమెంట్ పరంగా ఇవాళ ఈ 5 సంవత్సరాల మాకు కవర్ అనేది రావాలి సార్. మేము బయట టూరిస్ట్కి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సబ్సిడీ ఉంటే కనుక సర్టిఫైడ్ రూపాయలు తీసుకోలేదు కనుక రైతు చాలా సేఫ్ జరిగే పరిస్థితి ఉంది. ఇంకోటి వచ్చేసరికి బ్రేడ్ సెక్టర్ ఉంది కదా, ఆ బ్రేడ్ సెక్టర్తో చేయగలిగితే కొడుకుతో ఒక 3 కోట్ల కట్టే వస్తుంది. ఎక్స్పోర్ట్కి అది అనేది చాలా బాగా యూజింగ్ అనేది ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ మనం బాక్స్ ప్యాకింగ్ చేసామనుకోండి, ఎక్స్పోర్ట్కి మనం బొంబాయి కానీ తీసుకెళ్తే ఆ బాక్స్లో ప్యాకింగ్ చేసినప్పుడు అవి సొంత కట్టేసి బ్యాంకు అదే మనం ప్లాస్టిక్ పెట్టాలనుకోండి 100% ఇక్కడ పోసినప్పుడు కాయ ఏ క్వాలిటీ ఉందో ఆడపిల్లలు అదే క్వాలిటీ మనకి అందుతుంది. ప్లాస్టిక్ ట్రైలు డైరెక్ట్ వాడతాను. ట్రైల్ అని చెప్పు. ప్లాస్టిక్ ట్రైలు తర్వాత వచ్చేసి మనకి మాకు రెడ్డిగూడ మండలంలో సార్ మనకి ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ లాస్ట్లో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వచ్చేసాము. ఇప్పుడు 6 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి మనకు వచ్చింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన దాని ప్రాసెస్ వేగంగా ఉంటుంది సార్. జపాన్ మనకి ఇచ్చేస్తారు. అది 6 కోట్ల ప్రాజెక్ట్ని మా రెడ్డిగూడ మండలంలో మాకు ప్రాసెసింగ్ ఈ గవర్నమెంట్ దాన్ని చేసేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ సార్. అది కనుక మాకు వస్తే మెయిన్ ఏంటంటే ఒక యూపీఆర్ వలన ఒక చురుకుల వలన మలేషియా వలన ఢిల్లీ ఎలాంటి కనుక మనకి అది ప్రాసెసింగ్ యూనిట్ మనం ప్రాసెస్ చేసి పంపించగలిగితే చాలా ఈజీగా వాళ్ళు మనకి తీసుకున్నానికి మంచి ఉపయోగపడుతుంది. ఇప్పుడు బిగ్ బాస్కెట్స్ కానీ రిలయన్స్ కానీ వీళ్ళందరికీ మనం ఇవ్వాలంటే కనుక వాళ్ళు ఏమంటారంటే ప్రాసెసింగ్ చేసే ఉంటారు. ఆ ప్రాసెసింగ్ చేసే ప్రాసెస్ మనకి లేకపోతే మనకి ఆరోగ్యమైన ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యం చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. దయచేసి అర్థం చేసుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను. ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా అధికారులు వివిధ రైతు సంఘాలు నాయకులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకులకు శుభాకాంక్షలు. ఊరి పేరు ఉడిపడే ముసులు మండలం 9441 71 928. ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో ఉన్న ఇందాక ఒక రైతు గారు రాజారావు గారు చెప్పారు, ఉన్నటువంటి మామిడి పంటలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి పంటలో 4 లక్షల హెక్టార్లలో ఏలూరు జిల్లాకి ప్రత్యేకంగా 34,000 హెక్టార్లు ఉండేది ఒక మంచి వచ్చినది. కానీ ఏలూరు జిల్లాకి మన రాష్ట్రానికి కానీ ఊరు ప్రాంతానికి కూడా చాలా కావాల్సినటువంటి మంచి పంటది. దానికి మనం ఎక్కువ చెప్పిన కావాల్సిన ఒకటి ఏంటంటే మామిడికి కావాల్సిన ఉపయోగించుకున్నటువంటి ఏడుకి సమతుల్యంగా తేమది దిగుబడి రావడం కానీ మామిడికి వచ్చి ఎన్నో తెగులు కూడా తక్కువ ఉండేది. కానీ ఆ ఏడుకి సరైన సమయంలో నీరు అందకపోతే ఎక్కువ పడిపోయి మనం ఆ పంటని నీరు పెట్టకపోతే నీరు పెట్టకపోతే దాని సమతుల్యంగా కాపాడాలంటే మరి చంద్రపూర్ ఎత్తుకోవడం పూర్తి చేసి విప్లవకారి నుంచి ఆ ఎత్తుకోవడం పూర్తి చేసి ఈ పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి తోటలన్నీ కూడా నీరు సరఫరా చేయాలంటే బాగా
అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు, వడ్లమాల గ్రామం. మా పేరు ఫోన్ నెంబర్ 9964949949. నేను గత 2 రోజుల బాగా వచ్చి ప్రదర్శన చేస్తున్నానండి. ప్రదర్శన ముందుగా చేసేదంటే నవధాన్యాన్ని ఇవ్వడం వల్ల సాయం మాది తెగుళ్ళు అనేది రావట్లేదు. తెగుళ్ళు రావడం వల్ల మన ఖర్చు అనేది తగ్గుతుంది. ఆరుదప్ప పోత దశలు పోత పిల్లల దశలో రావడాన్ని డిస్కస్ అనేది రాబోకుండా ఉంటుంది. కాయలు అనేటువంటి దాన్ని గ్రోత్ కోసం ఈరోజు అనేది తయారు చేసి మారుతాం. కాయ సైజు దానికి క్వాలిటీ మీద నిలబడదు. అదే విధంగా చేయకుండా నేను 2016 నుంచి మార్కెట్లో కాయలు ఉన్నాయి. 2020 నుంచి నేను ఓన్గా యూట్యూబ్ ఛానల్లో పెట్టి అది కస్టమర్లు పెరిగి బెంగళూరు, మద్రాసు, వైజాగ్, హైదరాబాద్ అంతా కస్టమర్లకి నేను బాక్స్ ప్యాక్ చేసుకుంటాను ట్రాన్స్ఫర్. అట్లా 2020 ఇది 100 రూపాయలు చేశాను మన కేజీ. మన లాస్ట్ ఇయర్ 2022లో 220 ఈ సంవత్సరం 160 రూపాయలు కొన్నాను మామూలుగా. కస్టమర్లు మార్కెట్ చేసుకొని మాకు అలాగే వేసుకోవాలనుకుంటారు. మార్కెట్ చేసుకొని డాక్టర్స్ చాలా పట్టి కలుపుకొని సిద్ధులు సన్నాలు బయట కూర్చోమంటారు. దేశం అంటే తీసుకోవడం అనేది ఉంటుంది. ఇలా పట్టించుకోవడం వల్ల అంత ఆరోగ్యం ఉందని మేము డిపార్ట్మెంట్ ముఖ్యంగా వ్యవసాయం మామూలు కానీ ఒరే కానీ అన్నిటికీ 50% నష్టం వచ్చేది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే ఉదయం 10 వచ్చే వేళలో వాడేది 4 గంటలు పడ్డట్టు సజెషన్ 300 వస్తాయని చెప్పి రైతుకైతే పనికి రాని పరిస్థితి ఇప్పుడు గమనించింది. మామూలుగా టైంలో వాటర్ టైంలో కూడా ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి. అలాంటి దాన్ని మన మినిస్టర్ గారు చొరవ తీసుకుని దాన్ని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే మరి ముఖ్యంగా అది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సరిగ్గా పనిచేసే వాళ్ళేమో ఆ పనికి టైం పాస్ చేస్తున్నారు. అది రైతుకి ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి ఈ మామూలు రైతులకి లాభం చేకూర్చాలంటే మన మినిస్టర్ గారు జాతీయ స్థాయిలో మనకు కోరుకోవాలి. కాబట్టి ప్రతి ఎకరం రైతుకి ఒక 2 రోజులు 3 రోజులు ఒక 10 మంది కూలీల్ని ఏర్పాటు చేసి వాళ్ళు కూడా రైతు భాగస్వామ్యంతో వాళ్ళు కూడా 200 300 ఇచ్చి పనిచేస్తుంటే దీని ద్వారా కూడా రైతు లబ్ధిపోతారు. మన మినిస్టర్ గారికి ఆ పని చేయించినట్టు శతకోటి వందనాలు చెప్పుకుంటూ వివరిస్తున్నాను. నేను ఒడుగుపాటు గ్రామం నుంచి రైతులు ఫస్ట్ మార్కెటింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నా పేరు కళ్యాణ్ చంద్రబాబు అండి. నేను మామూలు రైతులు అండి. కూడా మీరు విజయవాడలో ఉన్నట్టు మార్కెటింగ్ ప్లేసెస్ పెడితే రైతులకు ఇండస్ట్రీలకి మీరు భూములు ఇస్తున్నారు. మేము ఇక్కడ రైతులు నేను విజయవాడ మ్యాంగో మార్కెట్ జనరల్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్. మీరు పర్మిషన్ ఇస్తే కొన్ని విషయాలు చెప్తాను మీకు. 1996 సంవత్సరంలో విజయవాడ మార్కెట్ టేలర్స్ పెట్టడం ఉండేదండి. అక్కడ బాగా ట్రాఫిక్ వేద్దామన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఉన్న మ్యాంగో మార్కెట్లో సుమారు 24 ఎకరాలు పోయి అక్కడ వచ్చిన తర్వాత ఇక మాకు మేము అక్కడ సదుపాయాలు లేక గవర్నమెంట్ వరకు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఆశ్చర్యం అధికారులు మార్కెట్ అని చెప్పి బాగా అన్ని సౌకర్యాలు కల్పించారు. కానీ జరిగింది ఏంటంటే కాలక్రమంలో రైతు పరిస్థితి మారిపోయింది సార్. జరిగింది ఏంటంటే 40 సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో ఒక రైతు ఉంటే ఆ రైతుకి 4 వాడు పనిచేయాలి. ఈ రోజు రైతు చిన్నపిల్లల నుంచి అందరి స్కూల్కి మనం బ్యాగ్ చేసేసి పంపించేస్తారు. ఈరోజు రైతు ఒంటరివాడు అయిపోయాడు. రైతు ఒంటరివాడు అయిపోవడం వల్ల జరిగింది ఏంటంటే మీకు ఒక రైతు ఇంతకి మార్కెట్కి వస్తే ఒక పూట ఉండాల్సి వచ్చేది. మార్కెట్ మొత్తం అమ్మకం చూసుకుని వెళ్ళిపోవడం వల్ల రైతుకి ఇప్పుడు ఆ సౌలభ్యం లేక చేసేవాడు లేక ఎక్కడ దగ్గరలో మార్కెట్ ఉండే అక్కడ ఫ్యాన్ అలా ఏమైందంటే ఒకప్పుడు మన విజయవాడ మార్కెట్కి 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా దాదాపు సుమారు సరుకులు వచ్చాయి. అలా కాలక్రమంలో రైతు ఒంటరివాడు అయిపోవడం వల్ల
రైతులకి అందుబాటులో ఉండేది. ప్లస్ మెయిన్ ఏంటంటే రైతులకి ప్రైస్ డిస్కవరీ మెకానిజం అనేది వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం సార్. సో మా మేక మార్కెట్ గురించి దాదాపు ఈరోజు ఒక 20 మంది వచ్చారు. మార్కెట్ ఎక్కడికి వస్తే మేము కూడా ఒక సిద్ధంగా తెలియజేస్తున్నాం సార్. 20 సంవత్సరాల క్రితం మూడు మార్కెట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్న వడ్డే సోమనాథేశ్వరరావు గారు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కోటగిరి విజయనగరం గారు, మార్కెటింగ్ శాఖ మంత్రి దామచంద్ర ఆంజనేయులు గారు, వాళ్ళ ముగ్గురు సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేము మార్కెట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమంలో మనకి ఇక్కడ మార్కెట్ మన ప్రాంతం మార్కెట్కి మామిడికాయలు ఏదైతే ఉందో క్వాలిటీ పరంగా పై మార్కెట్లో కొద్దిగా వెనకబడింది సార్. పాత తోట అవడం వల్ల 40-50 సంవత్సరాలు చెట్లు అవడం వల్ల ప్లస్ రాయలసీమలో తెలంగాణలో బెటర్ క్వాలిటీ వస్తుంది సార్. అంటే కొత్తగా ల్యాండ్ సాయిల్ కొత్త వాడడం వల్ల మంచి క్వాలిటీ రావడం వల్ల మన మామిడికాయల క్వాలిటీ ఎంతగా ఉంది సార్. అప్పటికి ఇక్కడ మీరు ఈరోజు సమాజంలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సార్, మన మామిడికాయలకి 2 కళ్ళలాగా ఒకటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్హెచ్పి ఏపీహెచ్పి సార్, అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏపీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ 2 కూడా సమన్వయంతో పనిచేసినాడే మన మార్కెట్కి మన ఈ రోజు పెద్ద మార్కెట్ ఏర్పాటు చేయాలి. కొన్ని లక్షల టన్నులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది సార్. మన కెపాసిటీ కృష్ణా జిల్లా కెపాసిటీ ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా జిల్లా కెపాసిటీ కొన్ని వేల టన్నులు లక్షల హెక్టార్ల టన్నుల్ని మన మొత్తం భారతదేశంలో సప్లై చేసి దానికి నగదుగా మార్చుకునే కెపాసిటీ మనం చేసుకోవాలి సార్. మనం ఒకటి హార్టికల్చర్ బోర్డు నుంచి ఇక్కడికి వచ్చే మ్యాంగో క్వాలిటీలో చాలా మార్పు తేవాలి సార్. మన మామిడికాయలు వెనకంచి ఉన్న వాస్తవం సత్యం. అలాగే ఒక దోదలు మామిడి తీసుకుంటే ఓవర్సీస్ మార్కెట్లో వాళ్ళు ప్రతిదీ టేస్ట్ చేస్తారు సార్. పల్ప్ టేస్ట్ చేసినప్పుడు ఇది చిత్తూరు, ఇది లూజ్ మీట్ అని చెప్పడం, లూజ్ మీట్ అనగానే దానికి సెకండరీ అయిపోతుంది సార్. సో బేసిక్గా మూలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మూలాల నుంచి రావాలి సార్. ఆ మూలాలని మనం బాగు చేసుకున్న తర్వాత అట్ ద సేమ్ టైం మన మ్యాంగో మార్కెట్ ఏదైతే మనం ఒక మోడల్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాల్సుకున్నామో ఆ మ్యాంగో మార్కెట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మంచిగా వేస్తున్నారు కదా, క్వాలిటీ ఉన్నారు కదా, సాగునీళ్ళు ఎప్పుడైతే రావడం వల్ల పెట్టే క్వాలిటీ కూడా పోయింది సార్. వాస్తవం మాట్లాడాలి, వాస్తవం మాట్లాడాలి. క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, మనం పాతోట్లని తీసి కొత్త తోట అయ్యారు సార్. అంటే ఉన్న ఏపీఎస్సీ వాళ్ళు ఏదైతే డెమోన్స్ట్రేషన్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ ద్వారా మీ హైవే పట్టేది సార్. కానీ మన మూలాల నుంచి వచ్చి మార్పు చేసి ఎంత సేఫ్ టైం సైమల్టేనియస్గా కూడా మనం భారీ మార్కెట్ ఏర్పాటు చేద్దాం సార్. భారతదేశంలోనే మంచి మోడల్ మార్కెట్ తయారు సార్ చేస్తే మాత్రం అది మీ హైవే చేయించండి సార్. లూజ్ మీట్ మామిడికాయలని ప్రసిద్ధి. ఎలా అంటే లూజ్ మీట్ మామిడికాయలు నాగపూర్ కమలాలని చెప్పేసి అమ్మేసుకుంటారు జనాలు, కానీ నోటిలో రసాలు చాలా తగ్గిపోయింది సార్. మళ్ళీ ఆ పౌరవైపు తెప్పించే కార్యక్రమం చేయండి సార్. నమస్కారం. మంత్రి గారు క్వాలిటీ అడిగారు, క్వాలిటీ మంత్రి గారు వాటర్ తక్కువ పెట్టింది, నోట్ నీళ్ళు తక్కువ పెట్టింది, క్వాలిటీ బాగా వస్తుంది. అది తెలుసుకోకుండా 3 సార్లు 4 సార్లు రైతులు ఈడు కోసం దిగుబడి కోసం నేను దిగుబడి మండలం ఆదుకుంటాను, నాకు రైతు మాట్లాడండి. ఇంకా మన అగ్రికల్చర్ మామూలు చెట్టు తెలంగాణ చెట్టు కూడా చచ్చిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే కెమికల్స్ ఎక్కువగా వాడి, మందులు ఎక్కువగా వాడి, మామూలు పేడ ఎరువు పేడ ఇవన్నీ లేకుండా అచ్చం పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ మనం ఆధారపడడం. దాని నుంచి మనం
ఫెసిలిటీస్ మొత్తం డూప్లికేట్ ఉంది. 10% కూడా హిందుస్థాన్ లేదా బ్రేక్ కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ అనేది అసలు లేనే లేవు రాష్ట్రంలో. 80% డూప్లికేట్ కంపెనీలు. ఆ డూప్లికేట్ కంపెనీలు రిటైలర్లు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఎందుకంటే కమిషన్ 40%, 50% వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రైతులకు తెలియదు కాబట్టి, నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ ముందే బాగా పనిచేస్తారని వాళ్ళు ఈ పర్సంటేజ్ ఏదైతే వస్తుందో వాళ్ళు దానికి ప్రభావం చేసేస్తారండి. పనిచేది ఏం లేదు. మంచిగా ఒక్కరికి సీరియస్గా తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఫెర్టిలైజర్స్ కంపెనీలు అన్నింటినీ డూప్లికేట్ ఉంది. నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా 5 సార్లు తనిఖీ చేయమని చెప్పినా వాళ్ళు ఎక్కడ యాక్షన్ తీసుకోవాలంటే పర్సంటేజ్ ఎక్కువ ఏదైతే దాన్ని కాపాడుకోవడానికి ఏదైతే షాపులో పర్సంటేజ్ ఇస్తారో దాన్ని కాపాడుకోవడానికి చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదైతే లాభం ఉందో దాన్ని దాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది. తర్వాత ఆసియాలో మార్కెట్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున యూరోపియన్ కంట్రీస్ లో మరి వ్యాపారం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి మా దగ్గర చాలా మంది దాని మాట్లాడారు, రైతులు క్వాలిటీ క్వాంటిటీ మాట్లాడారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం కాదు. ఈ భారతదేశంలో మీకు తెలియదే కాదు 764 రకాలు మామిడికాయలు ఉన్నాయి. పేరుకి ఉత్తరప్రదేశ్ లో యూజ్ ఏరియా ఉన్న రాష్ట్రంలో 100 మంది మామిడికాయలు పండించే రైతు ఈ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఈ ఏరియాలో ఉన్న మామిడికాయని ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా క్వాలిటీ ఇవ్వాలి అని సార్ నిర్వర్తించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏ చీపెస్ట్ కాయ కారణం తయారు చేసి టోటల్ ఒరిస్సా అండ్ బెంగాల్కి సప్లై చేస్తారు. అట్లా మనం మ్యాంగో ద్వారా వచ్చే అనుసంధానమైన పరిశ్రమలను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఈ చుట్టుపక్కల మనం తీసుకొస్తే రైతుకు సురక్షితంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇది దానికి తగ్గట్టు సార్ చెప్పినట్టు, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు తొందరలో ఎక్కడ పడ్డా ఉంటుంది. అదేవిధంగా సార్ గుంటూరుకి ఒక విజ్ఞప్తి సార్. ఇప్పుడు గుంటూరుకి మిర్చి గుర్తు వస్తుంది, మామిడికాయ అనగానే నూజివీడు గుర్తు వస్తుంది. గతంలో సార్ మేము ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ జరిగే గుర్తులేదు కానీ నూజివీడు ఆర్టీసీ బస్సు మన ప్రియతమ నాయకులు సీనియర్ మంత్రివర్యులు కొరుసు పార్థసారథి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులు, నా తోటి వ్యాపారస్తులు, రైతులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నూజివీడు అనగానే మామిడికాయ వస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రపంచం మొత్తం నూజివీడు అంటే మామిడి. అటువంటి మామిడికి నూజివీడు నుంచి కనుమరుగా వ్యవసాయపడింది. నూజివీడు రాబోగా పరిస్థితుల్లో ఈ నూజివీడికి మహాదశ తీసుకురావడం కోసం పాఠశాలగానే మన కోసం వచ్చారా ఇక్కడికనే ఉద్దేశంతో అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి ఇంకా మంత్రి పదవి ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే గెలిచిన 3 రోజులు 4 రోజులు 6 మన సంవత్సరం అడిగినప్పుడు నూజివీడికి లోకేష్ గారు ఎక్కువ పాత్ర వచ్చినప్పుడు ఈ సమస్యగా స్పందించాలని అని వారికి వివరించడం జరిగింది. చెప్పిన వెంటనే ఆ క్షణంలోనే ఆఫీస్కి వచ్చి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ సెక్రటరీ గారు పిలిచి దీని మీద ఇమీడియట్గా మీటింగ్ పెట్టమని ఆదేశించడం జరిగింది. వారి యొక్క దోచుకి ఇది పెద్ద నిదర్శనం నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు ఒక 4 రోజుల కార్యక్రమం ఈ మధ్యలో రకరకాల ప్రోగ్రాంలో మీటింగ్ పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున ఎంతమంది రైతులు వ్యాపారస్తులు వచ్చి ఈ మీటింగ్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముందు మేము తీసుకున్న లీడు నూజివీడు ప్రాంతంలో మార్కెట్ సౌకర్యం కల్పించాలని, మార్కెట్ ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో కూడా నూజివీడిని మామిడి ప్రసిద్ధి క్షేత్రంగా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నూజివీడు లేదా నూజివీడు ప్రాంతంలో
చేసిన మావుడి అభినందనలు. ముఖ్యంగా నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికైన పాసాది గారికి అభినందనలు. మీకు శాసనసభ్యులుగా మంత్రిగా ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్తాను మంత్రి గారి గురించి. మీకు చెప్పాక ఒక 2 నిమిషాలు అందరూ కొద్దిగా చెప్పకపోతుంది. పాఠశాల గారు మంత్రివారి అవడం వల్ల 92 సంవత్సరాల తర్వాత రోజుకి మంత్రి పదవి దక్కింది. నాకు గుర్తుంది 1993లో కానీ 92లో కానీ కీర్తిశేషి పాలన వెంకటరావు గారు, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రి చేశారు. తర్వాత పార్షద్ గారు ఈ మార్కెట్ సదస్సు గురించి నేను మాట్లాడాను. మార్కెట్ గురించి మార్కెట్ నష్టానికి పెట్టిన ఈ సదస్సులో నేను మాట్లాడాను. ముందుగా నేను శివరామకృష్ణ కూడా గురించి చెప్తున్నాను. మార్కెట్ పెట్టడం అనేది చాలా ఖరీదైన పని. దీంట్లో కష్టాన్ని కలిగిందంటే నా పేరు చెప్పలేదు. నా పేరు వడగల శ్రీనివాస్. నేను ముస్లిం పెరుగుతానని నా స్వగ్రామం రెడ్డిగూడి మండలం నిలబడ్డ. నన్ను ఫ్యాక్టరీ ఓనర్గా మీకు పరిచయం చేశాను. కానీ నేను ఫ్యాక్టరీ యజమాని కాకుండా నేను కూడా మా ఊళ్ళో ఈ మార్కెట్ పెట్టడానికి గవర్నమెంట్ స్థలం వస్తే షెడ్యూల్ అయిపోయింది. చాలా ఖరీదైపోయింది. కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనం వైఎస్ అంటే మనం సేవలు ఉంటాం కదా, వాళ్ళని నిరుపయోగ పట్టించడానికి మనం ఏం చేయాలి? దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, ఒకసారి కొంతమంది రైతులతో కూడి విజయవాడలో ఉన్న వ్యాపారస్తులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళు ఇక్కడ రావాలి విజ్ఞప్తి చేసి, ప్లస్ వాళ్ళకి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు కూడా తెలియజేశారు. వీళ్ళు ఏం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పకుండా వస్తారని నా నమ్మకం కూడా. ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక 2 సార్లు జరిగిన ప్రయత్నం అది సేవకి మాట్లాడటం కుదరక అది మధ్యలో గమనించాల్సి వచ్చింది. ఎందుకంటే కొనేవాళ్ళు లేకుండా మార్కెటింగ్ చేస్తాము, అది చాలా ముఖ్యమైనది. చాలామంది చాలా సమస్యల గురించి మాట్లాడారు. కానీ ఇది ముఖ్యంగా పెట్టింది మార్కెట్ గురించి కాబట్టి మిగతా సమస్యల గురించి మాట్లాడటానికి మంత్రి గారిని ఒకసారి ఏంటంటే చాలా సమస్యలు చేశారు. మావుడి రైతులకి దానివల్ల ఆ సమస్యలు నాకు కూడా పాస్ అవుతుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒకసారి ఇటువంటి సమస్య మావుడి ఇబ్బంది మావుడి బిజినెస్ ఇబ్బంది కూడా మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందు చూపుతో జనరల్గా మనం మాట్లాడాలంటే డిసెంబర్ 31 స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా జూలై మాసంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మంత్రివర్యులు గారికి గట్టిగా మనం అందరం చప్పట్లతో అభినందించడం. వారు చాలా మంది మంచి ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు. దీంట్లో మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి ముఖ్యంగా మొట్టమొదటి ప్రశ్న, అందరు కొంచెం సైలెంట్ కూర్చోవాలి. చలసాని రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా అలాగే బ్లాక్ ట్రిప్స్ వాస్తవంగా ఇవి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు. ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది మీ అందరికీ తెలుసు. 4 సంవత్సరాల క్రితం మిరపకు వచ్చింది ముందు. ఇది మన భారతదేశం యొక్క నేటివ్ ట్రిప్స్ కాదు, ఇండోనేషియా నుంచి వచ్చింది. ముందు మిరపకు వచ్చింది, ఆ తర్వాత అన్ని పంటలకు వచ్చింది. దాంట్లో భాగంగా మామిడి కూడా తీవ్రమైనటువంటి సమస్య ఉంది. దీనికి మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చెప్తారు. చెప్పడమే కాకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి
ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. గతంలో ఏంటంటే విజయబాబు గారు చెప్పినట్టుగా నేను ఇక్కడ ఏడీగా పనిచేసినప్పుడు జూన్ జూలైలో కాపు అయిపోయిన వెంటనే అన్ని గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా ఆ రోజుల్లో కొమ్మ కత్తిరించేవారు కాదు, కొమ్మలు పట్టించేవారు కాదు. మేము ఒక యుద్ధంలాగా చేస్తే తర్వాత కోడింగ్ అలవాటు. అది మళ్ళా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫున షెడ్యూల్ తయారు చేసి ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్కి మండలాల వారీగా షెడ్యూల్ తయారు చేసి ఈ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ కానీ పండుగ కంట్రోల్ కానీ మెకానిజమ్స్ ఇతర అగ్రానిక్ ప్రాక్టీసెస్ మన మామిడి పరిశోధనా స్థానం యొక్క సహకారం తీసుకొని ఖచ్చితంగా చేస్తామండి. అది మొదటి దానికి ఆన్సర్ అండి. తర్వాత సుబ్బారావు గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఫ్రూట్ కవర్స్ గత 2014 నుంచి 2018 మధ్యలో ఫ్రూట్ కవర్స్ రాయితీలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఈ ప్రాంతంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా బాగా సక్సెస్ అయింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, బడ్జెటరీ సమస్యల వల్ల గత 3-4 సంవత్సరాలుగా మేము ఇల్లాక మీకు తెలుసు, మాకు తెలుసు, దీంట్లో దాఖలికం ఏం లేదు. ఖచ్చితంగా మన మంత్రి గారి ఆధ్వర్యంలో మా వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడించి ఈ కార్యక్రమానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించే విధంగా చేసుకుని ఖచ్చితంగా ఈ సంవత్సరం సీజన్ వచ్చేలోపు మీకు మామిడి కవర్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడానికి అన్ని సహాయ సహకారాలు మంత్రి గారి ఆధ్వర్యంలో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సగం సమస్య ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ మందు కొట్టడం కానివ్వండి, పండుగకి మందు కొట్టడం కానివ్వండి, లేబర్ ఛార్జెస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఒకసారిగా పోలీస్ చేతిలో కానీ మనకైనా ఫ్రూట్ కవర్స్ కట్టడం మొదలు పెడితే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీ అందరికీ తెలుసు, ఒక హెక్టార్ వచ్చేసి 20,000 రూపాయల యూనిట్ కాస్ట్, 10,000 రూపాయల సబ్సిడీతోటి ఖచ్చితంగా మళ్ళా ఆ కార్యక్రమాన్ని మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పునరుద్ధరిస్తున్నాం చేస్తాం. ఈ సీజన్లో మేము వచ్చేసరికి ఫ్రూట్ కవర్స్ సార్ ద్వారానే మేము ఇప్పిస్తాం. నెక్స్ట్ ఈ హార్వెస్టర్స్ అని అడిగారు, బ్లేడ్ చిక్కాలు అడిగారు సుబ్బారావు గారు. అవి కూడా మనకు ప్రొవిజన్ ఉంది. ఇంతవరకు అన్ని ఉన్నాయి స్కీమ్స్, కానీ గతంలో మనకు బడ్జెటరీ సమస్యల వల్ల ఇవ్వలేకపోయాము. ఈసారి వాటిని కూడా ఖచ్చితంగా మీకు బ్లేడ్ చిక్కాలు కూడా మనం తమ ద్వారా మనం డిసెంబర్ 20లో రిక్వైర్మెంట్ వస్తుందా ఖచ్చితంగా మనం ఏర్పాటు చేద్దాం సార్. అలాగే ప్లాస్టిక్ క్రేట్స్ అన్నారు. ప్లాస్టిక్ క్రేట్స్ FPO ద్వారా మనకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఇచ్చేదానికి అవకాశం ఉంది. చాలా FPOs ఉన్నాయి. ఇందాక ఈ మామిడికాయ కూడా రెడ్డిగూడ నుంచి మంచి FPO ఉంది సార్. వాళ్ళకి మనకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని ఒక గ్యాప్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు ఇప్పించడం జరిగింది సార్ ఈ సంవత్సరం. ఆ గ్యాప్ సర్టిఫికేషన్ ఉంటే ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఆ సర్టిఫికేషన్ లేబుల్ చేసుకుని వాళ్ళు అధిక ధరలు కొనేదానికి అవకాశం ఉంది సార్. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి FPOలు కానీ తయారయ్యి గ్యాప్ సర్టిఫికేషన్ కానీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కానీ కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి మేము ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయం కూడా చేయడానికి ఉద్యాన శాఖ సిద్ధంగా ఉంది. దాన్ని చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనకు ఇందాక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ గారు చెబుతూ ఉద్యాన శాఖ మాకు వీక్ అయిందని చెప్పారు. వాస్తవం ఏంటంటే సార్ కూడా చెప్పారు, గతంలో న్యూజిలాండ్లో ED ఆఫీస్ ఉండేది, మీ అందరికీ తెలుసు. అయితే ఈ బైఫర్కేషన్లో ఆఫీస్ బడ్జెట్ కొట్టడం పోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది సార్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మేము అది ఏ విధంగా ఫ్యూచర్లో సార్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా అవసరమే ఇక్కడ, ఎందుకంటే మంచి మేనేజ్మెంట్ కాబట్టి కొన్ని అనివార్య కారణాలు ఒకటి పోయింది. దాన్ని ఏ విధంగా చేయాలనేది సార్ దృష్టిలో పెట్టేసి మేము ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మెయిన్గా మీరు వ్యాపారస్తులు చెప్పారు, కొంతమంది రైతులు చెప్పారు. మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రధాన సమస్య క్వాలిటీ. ఇప్పుడు నాకు తెలిసినందుకు ఇక్కడ నుంచి ఎగుమతి చేసే వాళ్ళు కూడా ఇక్కడ కాయలు కొనకుండా చిన్నమండెం రాయచోటికి పోయి అలాగే చిత్తూరుకి వెళ్ళి కడపకి వెళ్ళి కొంటున్నారు. ఎందుకు కొంటున్నారో మనకు తెలుసు, పండించే రైతుకి తెలుసు, ఇక్కడున్న ఎక్స్పోర్టర్స్ తెలుసు, అందరికీ తెలుసు. మన క్వాలిటీ బాగలేదు. మన క్వాలిటీ బాగలేకపోవడానికి కారణం మనం ఇప్పటికిప్పటిగా నీళ్లు పెట్టుకున్నాం. నీళ్లు పెట్టుకోవడం వల్ల దూర ప్రాంతానికి రవాణా చేయడానికి అది అనువుగా ఉండడం లేదు. కాబట్టి ఎక్స్పోర్ట్ పనికి రావడం లేదు. అది మనం ట్రైనింగ్స్లో మిమ్మల్ని ఇండికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సహకరించి క్వాలిటీ అయినా పెరగకపోతే మనం ఎన్ని చేసినా కానీ మీరే ఉంటారు మార్కెట్లోకి పోయి మంచి క్వాలిటీ కొంటారా, పిచ్చి క్వాలిటీ కొంటారా?
అలాగే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రకృతి వ్యవసాయం కూడా ప్రోత్సహించాలంటున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఒకసారి కొన్ని ప్యాకేజీలో ప్రకృతి వ్యవసాయం కూడా చేసేదానికి అవకాశం ఉంది. ఎక్కడ అదైతే ఇండివిజువల్గా కాకుండా మీరు ఒక గ్రూప్గా తయారై మా ఊళ్ళో మేము అందరం చేస్తాము లేదా మేము ఒక 50 మంది 100 మంది చేస్తామంటే దానికి ఖచ్చితంగా జడ్పీఎన్ఎఫ్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళ సిబ్బందిని పెట్టి మీరు చేయించేదానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు ఆలోచించాలి. ప్రకృతి వ్యవసాయం కూడా బాగా దీనివల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతాయి కాబట్టి దీన్ని కూడా మనం ముందుకు తీయాల్సిన అవసరం ఉంది. అలాగే మెయిన్గా కళ్యాణ్ చక్రవర్తి గారు చెప్తూ ఈ పెస్టిసైడ్ క్వాలిటీ గురించి చెప్పారు సార్. చాలా మంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జేడీ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. రెగ్యులర్గా వాళ్ళ శాంపుల్స్ తీసి క్వాలిటీ పెస్టిసైడ్స్ అందించాల్సినటువంటి బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని మ్యాంగో సీజన్లో కోట్ల రూపాయల పెస్టిసైడ్స్ ఇక్కడ నుంచి కొంటారు కాబట్టి మంచి నాణ్యమైన పెస్టిసైడ్స్ రైతులకు అందించే బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది కాబట్టి అగ్రికల్చర్ జేడీ గారు కూడా ఉన్నారు. వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కొంచెం ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను మీకు ఇస్తాను. మీరు చెబుతున్నారు మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అది చాలా ముఖ్యమైన విషయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సమన్వయంతో పనిచేస్తేనే ముందుకు పోతారనేది చెప్పారు. అది యథార్థం. ఎవరు వాళ్ళు చేసుకుంటూ పోతే సమన్వయం లేకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ సమన్వయం ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నేను స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చున్నాను. సార్ ఉన్నారు జేడీ గారు అగ్రికల్చర్తో మాట్లాడి ఖచ్చితంగా ఒక సమన్వయంతో ముందుకు పోయే విధంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే అవన్నీ కూడా మేము ఇనిషియేట్ చేస్తాం. ఖచ్చితంగా షెడ్యూల్ కూడా నేను అదే చెప్పాను మీకు ఇందాక. ఈ ట్రైనింగ్ షెడ్యూల్ కూడా ఇస్తాము. ఆ ట్రైనింగ్ షెడ్యూల్ అప్పుడు ప్రతి నెల మీటింగ్స్ కూడా ఇస్తాము. ఆ షెడ్యూల్ కూడా మంత్రి గారి ఆఫీస్ కూడా పంపిస్తాము. ఎందుకంటే సిస్టమేటిక్గా చేద్దాం. ఇప్పటి నుంచి చేస్తేనే బాగుంటుంది. ఓకే సార్, వారు అడిగించారు మంచి పాయింట్ సార్. ఇన్సూరెన్స్ గురించి అడిగారు సార్. ఇన్సూరెన్స్ గురించి అడిగారు సార్. అది స్టేట్ లెవెల్లో టేకప్ చేస్తారని మంత్రి గారు మా మంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటే వాస్తవంగా గతంలో ఖరీఫ్లో పండించే పంటలకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇది రబీ కింద వస్తుంది సార్. రబీలో ఇవ్వలేదు సార్. లాస్ట్ 4-5 సంవత్సరాల్లో కూడా అది స్టేట్ లెవెల్లో టేకప్ చేయాల్సిన విషయం సార్. అది ఖచ్చితంగా టేకప్ చేయాలంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి. అలాగే మెయిన్గా ఇక్కడ దీంతో పాటు అగ్రోస్కు సంబంధించి సార్ గతంలో ఒక వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది సార్. దాని నిర్వహణ వేరే ప్రైవేట్ వ్యక్తికి టెండర్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చున్నారు సార్. వాళ్ళు కూడా రెండు విషయాలు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మీరు దృష్టిలో పెడతారు సార్. అలాగే ఇది కాకుండా సార్ మనకి ఎగుమతులు ప్రోత్సహించడానికి అక్కడ ఒక సంస్థ ఉంటుంది సార్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. దాని నుంచి సంబంధించి హైదరాబాద్ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా వచ్చున్నారు సార్. కాబట్టి ముందుగా ఈ అంశాల్లో 2-3 అంశాల గురించి క్లుప్తంగా ముందుగా ఈ నల్లదోమ అలాగే ఈ పొడ్డి గురించి బ్రీఫ్గా, ఎందుకంటే గ్రామాల్లో ట్రైనింగ్లో పూర్తిగా చెప్తాము. బ్రీఫ్గా 2 నిమిషాలు డాక్టర్ కనక మహాలక్ష్మి గారు మామిడి పరిశోధనా స్థానం సంబంధించినటువంటి శాస్త్రవేత్త, హెడ్ శాస్త్రవేత్త ఉన్నారు. వారు ఒక 2 నిమిషాలు, అలాగే ఈ వివిధ సంస్థలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రి గారు మాట్లాడారు. ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం. నేను డాక్టర్ కనకమహాలక్ష్మి. చాలా ఉదయం నుంచి రైతులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు. మ్యాంగోకి కవర్స్ వాడటం అంటే చాలా వరకు పండుగ అనేది మనకు అంతకుముందు పెద్ద సమస్యగా ఎక్కలేదు. ఎప్పుడైతే కరోనా సమయంలో మనం కాయలు కొయ్యలేక తోటల్లో వదిలివేసి ఉన్నామో ఆ 2 సంవత్సరాలు కూడా 1920, 2021 2 సంవత్సరాలు కూడా మనకు కరెక్ట్గా వేసవకాలమే మనకి కరోనా రావడం. ఆ సమయాల్లో కోత పోయడానికి కూడా మనం అసలు పోయడం కాదు, మనమే మన తోటల్లోకి వెళ్ళి ఆ కాయలు తెచ్చుకోలేకపోయాం. అట్లాంటి సమయాల్లో పండుగ అనేది పెరిగింది. పండుగకి ఒక మామిడి కాదు, జామ, సీతాఫలం, సపోటా ఏ కాయలు పడితే
రోజు జనరల్ మేనేజర్ గారు ఇంజనీరింగ్ గారు ఇందాక వచ్చారు. ఆ రోజు నుంచి ఈ విహెచ్డి వ్యాపారీ ట్రీట్మెంట్ ప్లాంట్ గురించి గౌరవ మంత్రి గారికి ఏమి స్టేటస్, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని సభకు సార్. ఒకటి క్వాలిటీ ఆస్పెక్ట్, రెండోది వచ్చేసి సెల్ఫ్ లైఫ్ ఆఫ్ మ్యాంగో సార్. ఇప్పుడు క్వాలిటీ ఆస్పెక్ట్ గురించి మాట్లాడినట్లయితే సార్, ఒక రైతు 100 ఎకరాల మ్యాంగో రైట్ సార్. ఓకే సార్. అంటే విహెచ్డి ప్లాన్లో మనం వ్యాపారీ ట్రీట్మెంట్ చేయాలని కూడా సార్, దాన్ని ఓవర్సీస్ బయర్స్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ మనం ట్రీట్ చేయాలి. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఒక రైతు మ్యాంగో కోసేటప్పుడు కోసిన తర్వాత కింద పడ్డప్పుడు మార్కెట్ తీసుకొస్తాం సార్. అవన్నీ గ్రేడింగ్ చేయాలి, షాపింగ్ చేయాలి, ఇలాంటి సిస్టమ్ ఉంటుంది సార్. అవన్నీ ఓవర్కమ్ అవుతాం సార్ సార్. ఇప్పుడు వ్యాపారీ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు దాదాపు 167 టన్నులు మ్యాంగో మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్ అదర్ కంట్రీస్కి. సో ఈ 167 టన్నులు కూడా లాస్ట్ 3 yearsలోనే చేస్తున్నాం సార్. సో దీనికి గామా రేడియేషన్ ఒక ప్రసిద్ధి మనం ఇవ్వగలిగితే సార్, మ్యాంగో సెల్ఫ్ లైఫ్ మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. రూమ్ టెంపరేచర్లో మనం వ్యాపారీ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కేవలం 2 రోజుల వరకు మాత్రమే మనం ఆ మ్యాంగో స్టోర్ చేయగలుగుతున్నాం సార్. గామా రేడియేషన్ మనం ఇవ్వగలిగితే సార్, ఓవర్సీస్ బయర్స్ 5 రోజుల వరకు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఇది దయచేసి మీరు ఇప్పుడు సరిగ్గా నడవట్లేదు కదా, నడవడానికి ఏం చేస్తారో చెప్పండి. అదే సార్, గామా రేడియేషన్ కావాలి సార్. గామా రేడియేషన్ మీరు పెట్టలేదు. ఆల్రెడీ సార్ ఇందాక చెప్పారు సార్, నల్లవల్లిలో ఆల్రెడీ 100 crores తోటి ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వస్తుంది, అది వచ్చేస్తుంది. అది కాదు, ఈ విహెచ్డి ప్లాంట్ విహెచ్డి ప్లాంట్ రివైవ్ చేసి రైతులకు ఎలా ఉపయోగపడతారో నేరుగా చెప్పండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 2.36 acres విహెచ్డి ప్లాంట్ ఉంది సార్. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇక్కడ రైతులందరూ కూడా మేము ప్లాంట్ అనేది క్వాలిటీ ఆస్పెక్ట్లో ఈ ట్రీట్మెంట్ చేసి దగ్గరగా చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా మేము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అది ఒక ప్రైవేట్ ఆపరేటర్ కూర్చున్నారు సార్, అతను సరిగ్గా ఆపరేట్ చేయలేదు. మీరు మార్చి రైతుల కమిటీ లాగా వేసి రిసోర్స్ మంత్రి గారి సూచనలు తీసుకొని బాగా ఆపరేషన్ అయ్యేటట్టు చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉండే సంప్రదాయ దొరకట్లేదు, లండన్ పోయినాడు అతను తీయడు అని చెప్పండి నేరుగా ఇక్కడ సార్ తీసేస్తాను. యాక్చువల్గా అదే జరిగింది సార్. అతనికి ఎలిమినేట్ చేసి మంత్రి గారి ఆధ్వర్యంలో రైతులతో ప్రైవేట్ రైతులు ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే లండన్ కంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల లండన్ నుంచి రాలేదు సార్. ఇప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేసేసి ఎక్స్క్లూజివ్గా మీరు చేసి కంటే చేయకుండా అలాగే వెంకటేశ్వర సార్ సారథ్యంలో రద్దు చేసుకోగలుగుతాం. మనం చాలా మందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అప్పుడే నుంచి పెద్దస్వామి గారు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వచ్చారు. వారు స్టేట్ మొత్తం చూస్తారు, స్టేట్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ చూస్తారు. గుడ్ మార్నింగ్ సార్. మైసెల్ పెద్దస్వామి, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ యాక్చువల్గా మనకి ఎగుమతి అని అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాలిటీ, నాణ్యత కూడినటువంటి ఉత్పత్తులు మనం అందరికి అందజేయగలిగితే మనము మార్కెట్లో అనేటువంటిది ఎక్కువ ప్రైజెస్ అనేటువంటిది తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది. ఇక్కడ మనకు మ్యాంగోకి నాణ్యత పరంగా ఏం చర్యలు తీసుకోవాలంటే కన్నా ఫస్ట్ ఇంతకుముందు కూడా చెప్తున్నారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, ఫ్రూట్ కవర్ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి పెస్టిసైడ్స్ యూజ్ చేయడం కూడా విపరీతంగా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తే కూడా మనకి దాని యొక్క నాణ్యత తగ్గుతుంది. అలాగే వాటి యొక్క రెసిడ్యూస్ అనేటువంటి వాటిలో అలాగే ఉంటాయి కాబట్టి అవి డిటెక్ట్ అయినప్పుడు పూర్తిగా కన్సెంట్మెంట్నే మనకు రిజెక్ట్ చేసేటువంటి అవకాశం అనేటువంటి. అందుకోసమే శాస్త్రవేత్తలు అధికారులు సూచించినటువంటి కెమికల్స్ని సూచించిన మోతాదులోనే మనం స్ప్రే అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ప్రాసెసింగ్, ఇక్కడ ఎస్పెషల్లీ మ్యాంగోకి ఏమంటే మనకి ఫ్రూట్ ఫ్లై, స్టోన్
త్రూఅవుట్ ఈ 3 ఫెసిలిటీస్ ఇలాంటి అరౌండ్ ఈ ఏరియాలోనే ఉన్నాయి కాబట్టి లోకల్లో ఏ కంట్రీకైనా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంది. ఇంకోటి ఏమంటే సార్ మీ దృష్టికి తీసుకుని రావడం ఫ్లైట్ కనెక్టివిటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏమంటే మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా బయట ఏరియా చేస్తారు. ఎందుకంటే వాటి యొక్క సెల్ఫ్ లైఫ్ 1 వీక్ లోపలే ఉంటుంది కాబట్టి 1 వీక్ లోపల మనం అక్కడ చేయాలి, మార్కెటింగ్ అనేటువంటి చేసుకోవాలి. దానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా మనకి సబ్సిడీగా కానీ ఉంటే కన్నా మనకి ఎక్కువగా ఎర్నింగ్స్ అనేది చేసుకోవాల్సి అవకాశం ఉంది. మీరు మార్కెటింగ్ చేస్తారా? మార్కెటింగ్ చేస్తారా? మార్కెటింగ్ ఫెసిలిటేషన్ ఈ సంవత్సరం ఒక కన్సైన్మెంట్ వెళ్ళాలంటే ఇంటర్నల్ బై ఒక కన్సైన్మెంట్ వెళ్ళాలంటే ఇంటర్నల్ కావాలి. కన్సైన్మెంట్ బై 3 to 4 days వెళ్ళిపోతుంది. బై ఏరియా వచ్చేసి 2 tons పెట్టుకోవచ్చు. ఒక ఎకరంలో ఎంత వస్తుంది సార్? ఒక ఎకరంలో ఇంటర్నల్ వస్తుంది 6 to 8 tons వస్తుంది. మీరు ఒక పని చేయండి, మీరు ఎక్కడ చేసి మీరు ఇల్లుగా హైదరాబాద్ మీరు ఒక 10 ఎకరాలు మీరు తీసుకుని ఆ 10 ఎకరాలు మీరు మీ గైడెన్స్లో మ్యాంగో రీసెర్చ్ సెంటర్ హార్టికల్చర్ చేయండి. చేసి ఒక 2 కన్సైన్మెంట్ ఎక్స్పోర్ట్ చేసి చూపించాను. మిగతా ఫార్మర్స్ అందరూ నా విధంగా ట్రైన్ 10 ఎకరాలు ఎవరో ఇస్తారు, ఎవరైనా ఇస్తారు 10 ఎకరాలు. టోటల్గా మెన్యూస్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఏది వాడాలో మీరు చూసుకోండి అండ్ మార్కెట్ చేసి చూడండి. అదే లైన్లో మిగతా ఫార్మర్స్ కూడా నెక్స్ట్ టైం నుంచి ఆస్ట్రేలియాలో ఉన్నది. నేను అక్కడ రీడ్ సమ్ స్టడీ మార్కెటింగ్ మనకు అదృష్టం ఆస్ట్రేలియా మన సమ్మర్లో స్టేట్ నీరు మ్యాంగో మన సమ్మర్లో వాళ్ళకి మ్యాంగో వాళ్ళ సమ్మర్ డిసెంబర్. సో మేము కొన్ని స్టడీ చేశాను. పార్లమెంట్ మంచి మాట్లాడారు. నేను చెప్పిన ఈజీ చేస్తాను. నేను మీకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సైన్మెంట్ ఆ కన్సైన్మెంట్ అంతా కొత్త చెప్పారు కదా. అది పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ కొలుసు పాదసారథి గారిని వారి సందేశాన్ని కొలుసుగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు. కానీ మామిడి పంటలు పట్టించుకోవాల్సిన బాధ్యత వహించిన వాళ్ళని మాత్రం బాధ్యత వహించుకోకుండా గాలి వదిలేశారు. ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయాల్సినంత సహాయం ఈ మామిడి రైతులకి చేయలేదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే లాభదాయకం లేనప్పుడు ఎవరు కూడా దాన్ని ఏ వృత్తిని కూడా కొనసాగించలేదు. నేను కూడా 40 ఎకరాల్లో మామిడి చెట్లు నరికేశాను ఇక్కడ మనవల్లో. ఏమీ రావట్లేదు. ఆఖరికి అదే ట్రాక్టర్లో పిచ్చిగా పడుతుంది. పంట గురించి తెలియదు కానీ ట్రాక్టర్ తీసుకొచ్చి మందు కొట్టాను. ఆ ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో కొట్టేయాల్సి వచ్చింది. న్యూజిలాండ్లో మీ అందరి రాష్ట్రాలతో తెలిసిన తర్వాత ఈ పంట మీద కొద్దిగా అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను.
ముఖ్యంగా రైతులకు కావాల్సింది ప్రభుత్వ సహకారం. హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదే మ్యాంగో రీసెర్చ్ సెంటర్ దీంట్లో ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి, ఈ సీజన్ నుంచి వచ్చే సీజన్ లోపల నూజివీడి మామిడికి మార్కెట్లో బ్రహ్మాండమైన రేటు వచ్చే విధంగా ఇందాక నుంచి రైతులు చెప్తా ఉన్నారు, రాయలసీమ, చిత్తూరు ఏదో చెప్పేసి వాటికి ధీటుగా మన రైతులు మామిడి పంటలు పండించే విధంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సవినయంగా పెడుకుంటూ ఉన్నాను. మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏం కావాలో నాకు తెలియజేయండి, లేదా మీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నం చేయండి. కానీ అది లేదు ఇది లేదు అని ఈ కార్యక్రమాన్ని మాత్రం నీరుగాల్చొద్దని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాం. రీసెర్చ్ సెంటర్లో కావాల్సినంత మంది సిబ్బంది లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, సైంటిస్టులు కూడా లేదని. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఎన్ని పోస్టులు కావాలని తీసుకున్నాం. కానీ మీ రీసెర్చ్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఒక రైతు కూడా మీ రీసెర్చ్ ఫలాలు అందనేవే అభిప్రాయం నాకు లేదని చెప్పేసి మనం చేస్తామని. రీసెర్చ్ సెంటర్ అలంకారప్రాయంగా మారిపోయింది తప్పితే దాని ద్వారా ఈ ప్రాంత రైతులకు అనుభూతి ఏమీ లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పైతే క్షమించమని చెప్పేసుకోవడం తప్పకుండా. ఎందుకంటే ఈగలు, కోడిపేరు ఇవన్నీ చూస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా నేను ప్రచారం చూసినప్పుడు తల దింపిన ఇడిపిన తోటలకు మామిడికాయలు కనబడుతున్నా. ఏంటి అసలు సీజన్ కదా, ఏంటి మామిడికాయలు అంటే రైతులు చెప్పుకొచ్చారు. ఈ కోడిపేరు 2 సంవత్సరాల నుంచి ఈ కాయనంతా కూడా నాశనం చేసిన పంటంతా కూడా రాబోయే రోజుల్లో మామిడి తోటలను తీసేయాలని ఆలోచించిన రైతులు వస్తున్నారని చెప్పేసి కూడా ఒక భావన మరి ఒక రైతు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా చేస్తాం. ఇంకొక సీరియస్ ఛాలెంజ్ ఏంటంటే ఈ పంటకి అందరూ కూడా పామాయిల్ చాలా లాభదాయకంగా ఉంది, మామిడి చెట్టు కొట్టేసేసి మనం పామాయిల్ అనే ఆలోచనలో కూడా వస్తున్నారని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. కానీ బ్యాలెన్స్ కోసం ఏది లాభం ఉంటే అందరూ అదే చేస్తే అది మునిగిపోతుంది. కానీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్కి సంబంధించింది కాబట్టి అన్ని రకాల మనకు అవసరం, సమాజానికి మానవాళికి అవసరం కాబట్టి మనం ఈ మామిడి పంటలు కాపాడుకోకపోతే తప్పకుండా వీటిని నరికేస్తారని చెప్పేసుకోవడానికి మనం చేస్తున్నాం. కాబట్టి అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. మీరు ఏదైతే చెప్పారో ప్రతి నెల మీటింగ్ అని చెప్పేసి తప్పకుండా నేను కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాను. మీరు అవసరమైతే ఒకసారి మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా తీసుకొచ్చి మీకు ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పేసి నేను మనం చేస్తాను. లేకపోతే ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ యార్డ్. మనకు బ్రహ్మాండమైన మార్కెట్ అంటే స్థలం ఉందంటే, కానీ మార్కెట్ లేదు. మార్కెట్ యార్డ్ ఉంది కానీ మార్కెట్ లేదు. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అడిగినప్పుడు దీనికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు చైతన్య గారు. ఆయన అడగమని చెప్పాను, అసలు రైతులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నిజంగా మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ పెడితే, మామిడి మార్కెట్ పెడితే రైతులు వ్యాపారస్తులకు వస్తారా లేదా తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన రైతులతో మాట్లాడి అదేవిధంగా వ్యాపారస్తులతో మాట్లాడి తప్పకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి వసతులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను, 1 సంవత్సరం లోపల ఇక్కడ మామిడి మార్కెట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వసతుల్ని ఏర్పాటు చేస్తానికి నేను చిత్తశుద్ధిలో కృషి చేస్తానని ఇక్కడ జంబో షీట్స్ ఏదైతే కావాలో, అదేవిధంగా కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఏదైతే కావాలో వాటిని వెంటనే నిర్మాణం చేస్తానికి చర్యలు తీసుకుంటాయని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. వాటితో పాటు రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సిన వసతులు కూడా, రూమ్స్ కానివ్వండి, లేదా గెస్ట్ హౌస్ కానివ్వండి, లేదా విశ్రాంతి గదులు
కావాలంటే ఆ వసతులు ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మనం చేస్తానండి. ఎందుకంటే మార్కెట్ యార్డ్లో కూడా కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాలంటే మంత్రి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొంచెం నిధులు కూడా తీసుకొస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తానండి. అదేవిధంగా దీనికి కావాల్సిన వేరే ఏదైతే విహెచ్డి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, విహెచ్డి మన వేపర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న క్యాన్సిల్ చేయించి దానికి ఉన్న న్యాయపరమైన సమస్యలు ఉంటుందో తెలియదు, కానీ అతను దీన్ని యాక్టివ్గా చేయలేకపోతున్నాడు. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేయించి అవసరమైతే మీ రైతులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడినా లేదు దానికి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలోనే దాన్ని నిర్మాణం చేసిన దానికి వాళ్ళకి అప్పచెప్తానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని తప్పకుండా ఒక 5-6 నెలల లోపల ఆ విహెచ్పి ప్లాంట్ ని రిపేర్స్ కానివ్వండి, లేదా సంస్థాపరంగా ఉన్న సమస్యలు కానివ్వండి, వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఇందాక ఎవరైతే అధికారులు మాట్లాడారో వారికి సరళంగా మనం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని. దీనికి కావాల్సిన విధంగా ఫ్రూట్ ఇండస్ట్రీకి సంబంధించి మరి ఇక్కడ కూడా ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా వినియోగించకపోవడం కానివ్వండి, లేదా దానికి నిర్మాణ లోపం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి ఉన్న వసతుల్నే వాడుకుంటూ మరి మామిడి రైతులకి మేలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తానికి కావాల్సిన చర్యలన్నింటినీ కూడా మనందరం వేదిక మీద అందరం కూడా మన బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి కూడా వేడుకుంటూ, మరి మామిడి రీసెర్చ్ సెంటర్ వారిని నేను కోరేది ఏంటంటే, రైతులు ఎవరు కూడా మీ రీసెర్చ్ యొక్క ఫలాలు వాళ్ళకి అందుతున్నాయనే భావనలో లేదని చెప్పేసి మనం చేస్తాం. మీ సమస్య మీకు ఉండొచ్చు, మీ దగ్గర స్టాఫ్ ఉండకపోవచ్చు, లేదా రీసెర్చ్ చేస్తానికి ఎక్విప్మెంట్స్ ఉండకపోవచ్చు. అవి ఏమైనా కావాలంటే దయచేసి మన దృష్టికి తీసుకునే ఏర్పాటు చేస్తాం. కానీ ఈ సంవత్సరం మీ సైంటిస్టులు పొలాల్లోకి వెళ్ళి మన రీసెర్చ్ సెంటర్లో కూర్చొని చేస్తే దాని ఫలితాలు రావనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదురున్నాయో దాని మీద మీరు రీసెర్చ్ చేయాలని చెప్పేసి కూడా నాకున్న అవగాహనలో నేను మిమ్మల్ని కోరుతున్నానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే కావాల్సిన ఏంటన్నారో ఏడికల్చర్ చెప్తాను, హార్టికల్చర్ అధికారులు వారు తప్పకుండా ఈ సంవత్సరం ఇస్తానని చెప్పేసి తప్పకుండా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్తాను. మన వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి, అదే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఒకటి ఇన్సూరెన్స్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు మాత్రమే ఆయనతో దీని విషయం కూడా మాట్లాడితే మనం ఇచ్చేవాళ్ళని సాధించినప్పుడు తర్వాత ప్రభుత్వంతో కూడా తీసేసిందని చెప్పారు. దానికి ఒక్కొక్క చెట్టుగా 1000 రూపాయలు ఎంత అవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అంత పెద్ద ప్రీమియంని మరి ప్రభుత్వం ఏ విధంగా లాస్ట్ టైం భరించిందో నాకైతే తెలియదు. నేను తప్పకుండా సంబంధిత అధికారులు కానివ్వండి, లేకపోతే మన వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. మన ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు మనవి చేస్తూ, మరి తప్పకుండా ఈ మీటింగ్ ఏదో ప్రచారంలో భాగంగానో లేదా ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికో ఏర్పాటు చేయలేదు అనేది అధికారులు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాము. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ఒక సంవత్సరం లోపల ఇక్కడ మార్కెట్ యార్డ్ నెలకొల్పబడాలి అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, తప్పకుండా ఒక 4 రోజుల్లో అధికారులు వ్యాపార సోదరులతో విజయవాడలో కానీ మళ్ళీ నూజివీడులో కానీ వారికి కావాల్సిన ఈ ఫెసిలిటీస్ ఏంటి, లేకపోతే వాళ్ళకి ఏర్పాటు చేసిన అవసరం ఏమిటి అనే దాని మీద మళ్ళీ కూలంకషంగా వాళ్ళతో చర్చించి మరి చర్యలు తీసుకుంటాను కూడా మీకు మనం చేస్తూ, ఈ ప్రభుత్వం అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వాల్యూ ఎడిషన్కి ఎక్కువ విలువిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉన్నదానికంటే కూడా వాల్యూ పెరగాలి, భూముల విలువలు పెరగాలి, అదేవిధంగా మనం పండించే పంటల విలువలు పెరగాలి, అన్నిటికీ కూడా వాల్యూ ఎడిషన్. ఆ వాల్యూ ఎడిషన్కి ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. అదేవిధంగా అధికారులు ఈ రీసెర్చ్ సెంటర్ని రీసెర్చ్ ద్వారా కానివ్వండి, హార్టికల్చర్ కృషి ద్వారా కానివ్వండి, ఈ మామిడి రైతులు లాభపడాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం చెప్పేసి మనం చేస్తున్నాం. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అవసరం కావాలన్నా తప్పకుండా
నేను ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి మరి అందుబాటులో తీసుకొస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎందుకంటే నాకు పంట గురించి చాలా మంది సోదరులు చాలా చెప్పారు, దానికి ఏదిగా సమాధానం చెప్పారు. నాకు పంట గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను అది ఎక్కువగా మాట్లాడి కూడా సభగా ఉండదు. కానీ ప్రభుత్వం తరఫు నుంచి మీకు కావాల్సిన అన్ని వసతుల్ని అన్ని సహకారాలను కూడా మీకు అందించడానికి మీరు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తూ ఒక సంవత్సరంలో మనకి మన నూజివీడు మార్కెట్కి మన మామిడికి మంచి మార్కెట్ వచ్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఏదైతే చెప్తున్నారో ఎక్కువ తల్లి పెట్టి రైతులు కూడా కొంత దీని గురించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తాను. మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు వస్తున్న యువ రైతులకి కొంత అవగాహన తక్కువ ఉందేమో అని నేను భావిస్తాను. కాబట్టి ప్రతి సెంటర్లో కూడా మండలంలో హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే పెద్ద గ్రామాలలో మనం ట్రైనింగ్ క్లాసెస్ కూడా లేకపోతే అవగాహన సమస్య ఏదైనా అంటే రైతులతో ముఖాముఖి అధికారులు రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మాట్లాడే విధంగా మనం ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. తద్వారా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు తెలుసుకున్న విషయాలు కానివ్వండి, రైతులకున్న సమస్యల్ని వారికి ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఒక 6 నెలల తర్వాత దీన్ని ఒక కార్యక్రమంగా రూపొందించి మన రైతుల్లో కూడా వెళ్దామని చెప్పేసి మన అధికారులందరికీ కూడా నేను మనవి చేస్తామన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలస్యమైన క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.